తల్లిదండ్రులారా, ఈరోజు మేము చెప్పబోయే మాటలు కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఈ వీడియో పూర్తయ్యేలోపు ఒక్కరైనా తమ పిల్లల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ వీడియో చేసిన మా ప్రయత్నం సార్థకమవుతుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ బిడ్డ గొప్ప స్థాయికి చేరాలని కోరుకుంటారు. అది తప్పు కాదు. కానీ ఆ కళ నెరవేరాలనే తొందరలో మన పిల్లల బాల్యాన్ని, ఆనందాన్ని, మనశ్శాంతిని, చివరికి వారి జీవితాన్నే భారంగా మారుస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఊహించుకోండి. ఉదయం నిద్రలేచిన క్షణం నుండి చదివావా, ఎన్ని మార్కులొస్తాయి, పక్కింటి వాళ్ళని చూడు, నీ ఫ్రెండ్ ఫస్ట్ వచ్చాడు, ఐఐటి, నీట్, యుఎస్ఏ, యూకే, డబ్బు డబ్బు అంటూ ఇవే మాటలు వింటూ పెరిగే ఒక చిన్నారి మనస్సు ఎలా ఉంటుందో. మనకు కనిపించేది పిల్లల మార్కులు మాత్రమే. కానీ పిల్లలకు అర్థమయ్యేది తమ వల్ల కాదేమో, మనం చేయలేమేమో, తక్కువ మార్కులొస్తే ఏమంటారో, ఇదే నా జీవితం, ఈ మార్కులు సాధించకపోతే ఇదే అంతిమం, నా జీవితం ముగిసిపోయినట్టే అనే భయం మాత్రం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులారా, పిల్లలెప్పుడూ మీకెదురుగా వారి బాధను వ్యక్తపరచరు. ఎందుకంటే మీరు బాధపడకూడదు అనేది వాళ్ల ప్రేమ. కాని వాళ్ళొంటరిగా ఉన్నప్పుడు వాళ్ల గదిలో వాళ్లు కార్చే కన్నీళ్లు ఎవ్వరికీ కనిపించవు. ఒకప్పుడు ఇంట్లో నవ్వుతూ ఆడుకునే పిల్లాడు ఒక్కసారిగా మౌనంగా మారిపోతాడు. తనకిష్టమైన ఆటల్ని వదిలేస్తాడు. స్నేహితులతో మాట్లాడడం తగ్గిస్తాడు. నవ్వు తగ్గిపోతుంది, మాటలు తగ్గిపోతాయి. కాని మనం మాత్రం ఇంకా ఎక్కువ చదువు అని మాత్రమే చెప్తూ ఉంటాం. పిల్లలు చదవడం కోసం పుట్టలేదు. వాళ్ళు ముందుగా సాధారణ మనుషులు, తర్వాతే విద్యార్థులు. ఒక పరీక్షలో వచ్చిన మార్కులు, ఒక ర్యాంకు, ఒక సీటు వారి మొత్తం జీవితాన్ని నిర్ణయించలేవు. కానీ వాళ్ళలా అనుకునే పరిస్థితిని తెలియకుండానే మనమే సృష్టిస్తున్నామేమో అనేది ఈ రోజు మనం ఆలోచించాల్సిన అంశం. మన సమాజంలో ఒక పిల్లాడు పుట్టినరోజు నుండే అతని భవిష్యత్తును మనమే రాసేయడం ప్రారంభిస్తాం. మా కొడుకు డాక్టర్ అవుతాడు, మా అమ్మాయి ఐఏఎస్ చదువుతుంది, మా పిల్లాడు ఐఐటీలో చదువుతాడు. కానీ ఎప్పుడైనా ఆ పిల్లల్ని అడిగారా, నీకేం కావాలి బాబూ, నువ్వేం చేయాలని అనుకుంటున్నావని? మన కలల్ని వాళ్ల భుజాల మీద పెట్టేస్తున్నాం. తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీకు శత్రువులు కాదు. మీరు చేసే ప్రతి కష్టం వాళ్ల భవిష్యత్తు కోసమే. కానీ ప్రేమ పేరుతో ఒత్తిడి పెంచినప్పుడు ఆ ప్రేమే వాళ్లకు భయంగా మారుతుంది. కొన్ని కుటుంబాల్లో అయితే 90 మార్కులొచ్చినా మిగిలిన 10 మార్కులు ఎక్కడికి పోయాయి అనే ప్రశ్న ముందుగా వినిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఆ పిల్లాడు 90 మార్కులు సాధించడానికి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో, ఎంత కష్టపడ్డాడో, ఎన్ని భయాలు ఎదుర్కొన్నాడో మీకు తెలుసా? ఒక్క ప్రశంస, వారిని దగ్గరకు తీసుకుని హత్తుకోవడం, బాగా చేశావు నాన్న అనే ఒక్క మాట వాళ్లకు ప్రపంచమంతా జయించిన ధైర్యాన్నిస్తుంది. కానీ ఇంకా ఎక్కువ రావాలి అనే మాట వాళ్లలో నేను సరిపోను, నా వల్ల కావట్లేదు అనే భావనను నాటేస్తుంది. ఈ రోజుల్లో పరీక్షల్లో ఫెయిల్ అవడం కంటే తల్లిదండ్రులను నిరాశపరిచినందుకే చాలా మంది ఎక్కువగా పిల్లలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అదే భయంతో, బాధతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే అస్సలు ప్రమాదం. పిల్లలు మార్కుల కోసం కాదు, మన కోసం బ్రతకాలి. వాళ్లకు ప్రతిరోజు ఒక్క విషయం మాత్రమే గుర్తుండాలి. ఏం జరిగినా అమ్మ నాన్నలు నన్ను నమ్ముతారు, నన్ను ప్రేమిస్తారు అనే ఒక్క నమ్మకం ఇవ్వండి. వాళ్ల జీవితాలను అదే కాపాడగలదు. తల్లిదండ్రులారా, ఈ రోజు ఇంటికి వెళ్లిన తర్వాత మీ పిల్లాడి మార్కుల గురించి అడగకండి. ముందుగా అతని మనసును గురించి అడగండి. ఈ రోజు ఎలా ఉన్నావు, ఏమైనా బాధగా ఉందా, నువ్వు సంతోషంగానే ఉన్నావా అని ఒక్కసారి అడగండి. ఈ ఒక్క ప్రశ్న మీ పిల్లల జీవితాన్ని మార్చేయొచ్చు. ఎందుకంటే పిల్లలకు ఖరీదైన స్కూల్ అవసరం కంటే వారిని అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఎక్కువ అవసరం. ఖరీదైన కోచింగ్ కంటే వారిని నమ్మే కుటుంబం అవసరం. ఐఐటి, నీట్, ఐఏఎస్, యుఎస్ఏ, యూకే ఇవన్నీ తర్వాత కూడా సాధించొచ్చు. కానీ ఒక పిల్లాడి బాల్యం, ఒక పిల్లాడి చిరునవ్వు, ఒక పిల్లాడి జీవితం మళ్లీ తిరిగి రావు. మీ పిల్లలు మీ కలలను నెరవేర్చడానికే పుట్టలేదు. వాళ్ల సొంత కలల్ని వాళ్లు సంతోషంగా జీవించడానికి పుట్టారు. మార్కులు తగ్గితే మళ్లీ పరీక్ష రాయొచ్చు, ఒక సంవత్సరం వెనక్కి వెళ్లొచ్చు, ఇంకో కోర్సు మారొచ్చు, ఒక ఉద్యోగం ఆలస్యంగా రావచ్చు. కానీ ఒక ప్రాణం పోతే ఆ శూన్యాన్ని ఏ విజయం నింపలేదు. అందుకే ఈ రోజు నుండి మీ పిల్లల్ని ఇతరుల పిల్లలతో పోల్చకండి. వారి మార్కులతో ప్రేమను కొలవకండి. వారి భయాలను వినండి, వారి మాటలను నమ్మండి. వారికి ఒక సురక్షితమైన వాతావరణాన్ని ఇవ్వండి. ఎందుకంటే ప్రతి పిల్లాడికి కావలసింది ర్యాంక్ కాదు, ఏం జరిగినా నేను నీతోనే ఉన్నానని చెప్పే అమ్మ నాన్నలు. కాబట్టి దయచేసి ఐఐటీలు, నీట్లు, ర్యాంకులు అంటూ పిల్లల్ని మానసిక క్షోభకు గురిచేసి వారి ప్రాణాలు తీయకండి. ఇదే మా అభ్యర్థన. ఈ వీడియో ఒక్కరి ఆలోచనను మార్చినా, ఒక్క పిల్లాడి ముఖంపై మళ్లీ చిరునవ్వు తీసుకొచ్చినా అదే మా పవన్ టీవీకి అతి పెద్ద విజయం. ధన్యవాదాలు. జై హింద్.